Rule 123 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy each of the following bills as passed by the Legislative Assembly on 5th March 2026 and signed by me. The Andhra Pradesh Motor Vehicles Taxation Amendment Bill 2026, LA Bill number 14 of 2026, Money Bill. The Jawaharlal Nehru Technical Universities Amendment Bill 2026, LA Bill number 15 of 2026. The above bills are before the House. Now, government bills. I request the Minister of Home Affairs and Disaster Management to move the motion for taking into consideration of the Andhra Pradesh Fire Services Amendment Bill 2026. Honorable Chairman, sir, I move that the Andhra Pradesh Fire Services Amendment Bill 2026 be taken into consideration. Motion moved. అధ్యక్ష, రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణ అదేవిధంగా ప్రజల ప్రాణాలు మరియు ఆస్తులను రక్షించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 1999 ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా సవరించాల్సిన అవసరం ఏర్పడింది. అధ్యక్ష, ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా పెరగటం, ఎత్తైన భవనాలు, పెద్ద వాణిజ్య సదుపాయాలు, పరిశ్రమలు పెరగటం వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల నేపథ్యంలో ప్రస్తుతంలో ఉన్న చట్టంలో కొన్ని పరిమితులు ఉండడం గుర్తించడం జరిగింది. అధ్యక్ష, ముఖ్యంగా ఆధునిక ఫైర్ ఇంజనీరింగ్ ప్రమాణాలు, సమయ పరిమితి గల అనుమతుల వ్యవస్థ, కఠినమైన అమలు చర్యలు మరియు ఫైర్ సేఫ్టీ నియంత్రణలో స్పష్టమైన విధానాలు అవసరమని భావించబడి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అగ్ని భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 2026ను ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అధ్యక్ష, దాంట్లో ముఖ్యంగా అధ్యక్ష అగ్నిమాపక సేవలను విస్తృత విపత్తు స్పందన వ్యవస్థలో భాగంగా చేయటం, అదేవిధంగా సమయ పరిమితితో కూడిన ధృవీకరణ విధానాన్ని కూడా ఏర్పాటు చేయటం. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష భవనాల ఆక్యుపెన్సీకి ముందస్తు అనుమతి తప్పనిసరి చేయటం, అదేవిధంగా అధ్యక్ష అమలు బలోపేతం కోసం జరిమానాలు పెంచడం, భవన మరియు అగ్ని భద్రతా నియంత్రణలో ఏకరీతిని తీసుకురావడం. అధ్యక్ష, ఇందులో అధ్యక్ష అగ్నిమాపక భద్రతా పరిపాలన ఆధునీకరణలో మెయిన్గా అధ్యక్ష ఆన్లైన్ ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ మరియు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ల జారీ విధానం. అధ్యక్ష, అదేవిధంగా సిబ్బందికి నిరంతర శిక్షణ, స్కిల్ అప్గ్రేడేషన్ మరియు ఆధునిక రక్షణ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ, అత్యవసర కాలుకి స్పందించే సమయాన్ని అంటే రెస్పాన్స్ టైంని కూడా గణనీయంగా తగ్గించే విధానాలు. అధ్యక్ష, అదేవిధంగా నిరోధక అగ్నిమాపక భద్రతా వ్యవస్థ బలోపేతం గురించి నివాస, వాణిజ్య, పారిశ్రామిక మరియు సంస్థాగత భవనాలకు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు అమలు చేయటం, నిర్మాణానికి ముందు తాత్కాలిక అనుమతి మరియు నిర్మాణానంతరం ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ విధానం, ఫైర్ ఆడిట్ క్రమం తప్పకుండా నిర్వహించడం, అదేవిధంగా అధ్యక్ష ఫైర్ సేఫ్టీ వ్యవస్థల నిరంతర నిర్వహణకు యాజమానుల బాధ్యత నిర్ధారించడం, నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు మరియు అనుమతులు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకోవడం. అధ్యక్ష, ఎత్తైన మరియు పట్టణ భవనాల ప్రజా భద్రత నేపథ్యంలో అధ్యక్ష హైరేజ్ భవనాలకు స్పష్టమైన నిర్వచనం మరియు ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేయడం. అధ్యక్ష, ఫైర్ అలారం మరియు స్మోక్ డిటెక్షన్ వ్యవస్థను అమలు చేయడం, అదేవిధంగా అధ్యక్ష ఫైర్ సేఫ్టీ అనుమతుల జారీ ప్రక్రియలో పారదర్శకత మరియు బాధ్యతాయుతమైన వ్యవస్థను స్థాపించడం. అధ్యక్ష, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని పారిశ్రామిక మరియు వాణిజ్య కార్యకలాపాలకు అగ్నిమాపక అనుమతులు వేగంగా మరియు సులభంగా అందించే విధానం అమలు చేయడం గురించి 21 నుంచి 30 రోజుల దరఖాస్తుల పరిష్కారం. అధ్యక్ష, సెల్ఫ్ డిక్లరేషన్ విధానం ప్రవేశపెట్టడం, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు సరళీకృతం చేయడం. అధ్యక్ష, అదేవిధంగా సింగిల్ విండో సిస్టమ్ అనుమతులు జారీ చేయడం. అధ్యక్ష, అదేవిధంగా అత్యవసర సేవల సమర్థ నైపుణ్యం మరియు సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అగ్నిమాపక సిబ్బందికి కూడా ఆధునిక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా అధ్యక్ష అతి ముఖ్యంగా కఠినమైన జరిమానాలు, దండనలు. అధ్యక్ష, ఇంతకుముందు 500 ఉండే పనిష్మెంట్ ప్రైస్ను కూడా ఇప్పుడు 10,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, భారీగా జరిమానాల విధింపు, పునరావృత ఉల్లంఘనకు లైసెన్స్ లేదా ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ రద్దు చేయడం. అధ్యక్ష, నిర్లక్ష్యం వల్ల ప్రమాదం సంభవించిన చోట యజమానులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 2026 ఒక అవసరమైన మరియు భవిష్యత్తు దృష్టిలో రూపొందించబడిన సంస్కరణ. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణీకరణ, సాంకేతిక పురోగతి మరియు క్లిష్ట మౌలిక వసతుల నేపథ్యంలో పాత చట్టంలోని లోపాలు సరిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ కొత్త చట్టపరమైన వ్యవస్థ ద్వారా అగ్నిమాపక భద్రత రాష్ట్ర అభివృద్ధి ప్రక్రియలో ఒక నిరంతర మరియు తప్పనిసరి బాధ్యత స్థాపించబడుతుంది కాబట్టి ఇది ప్రజల ప్రాణాలు, ఆస్తులు మరియు ప్రజా మౌలిక వసతులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో సురక్షితమైన, సమర్థవంతమైన మరియు బాధ్యతాయుతమైన పరిపాలనకు ఇది బలమైన పునాది వేస్తుంది కాబట్టి ఈ బిల్లును ఆమోదించాల్సిందిగా సభ ముందు ప్రవేశపెడుతున్నాం. అధ్యక్ష, The question is that the Andhra Pradesh Fire Services Amendment Bill 2020